కడప జిల్లా బద్వేల్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో కడప పార్లమెంటు ఉపాధ్యక్షుడు జహంగీర్ భాషా విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ మహబూబ్ బాషా, దాదన భూపాల్ రెడ్డి, హుసేన్ పీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రజలు వైసీపీ అరాచక పాలనకు అంతం పలికారని అన్నారు. మరో 5 ఏళ్లు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా జహంగీర్ భాష ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేయడము సంతోషాన్ని వ్యక్తం జరిగింది. ఇక ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చినాయి. అప్పుడే మీరు గమనించారో లేదో అమరావతిలో పనులు స్టార్ట్ అయిపోయినాయి. అంతా క్లీన్ చేయడము అన్ని పనులు స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇక అమరావతి బాగుపడినట్టే, ఈ రాష్ట్రం బాగుపడినట్టే. చంద్రబాబు రావడం మన అదృష్టము. ఈ వేరే పార్టీని అంతా భూస్థాపనం చేసి మన కూటమి ఘన విజయం సాధించేందుకు గాను మనం ఈ సంతోషాన్ని వ్యక్తపడుతున్నాం. అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ ఏకతరిమి నడిచి కూటమిని అత్యధికమైన మెజారిటీ సీట్లు ఇప్పించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు. మనమందరం కలిసి ఈరోజు ఈ వేడుక చెప్పుకోవడానికి కారణం ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు అత్యంతమైన సీట్లు 124 సీట్లతో కూటమి గెలవడం మన అందరికీ సంతోషకరమైన విషయం. ఈరోజు మనమందరం ఇక రాబోయేది చంద్రన్న పరిపాలన కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడుతుంది, పరిపాలన బాగుంటుంది, ప్రజలు బాగుంటారు అని నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.